కృష్ణ బెల్ట్ అవును అందులో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి అంతే బట్ అదే దట్ ఇస్ గోయింగ్ అన్ అదైతే జరుగుతుంది అంటే ఈ దశాబ్దాల నుంచి వంగవీటి అనే ఒక పేరే వైబ్రేషన్. సో ఆయన వారసుడిగా వచ్చిన రాధా గారు సో ఆయన లెగసీని కానీ లేకపోతే ఆయనకున్న పాపులారిటీని కానీ ఈ నిజంగా ఓన్ చేసుకోలేకపోయారేమో అనే చాలామంది మాట్లాడే పరిస్థితి. అది కంటిన్యూ చేసేలా ఉంటే రాధా ఎక్కడికో వెళ్ళాలి అని. సో ఈయన అంత నెమ్మదస్తుగా ఉండడం, ఏమైనా ఆయన మీద విమర్శలు వచ్చినా దాని మీద స్పందించకపోవడం, మీడియాకి ఎవరికి కూడా ఈ ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భం కానీ మాట్లాడిన సందర్భాలు కానీ చాలా తక్కువ. అలాంటి ఏవో రంగా గారు వర్ధంతి అలాంటివి ఇప్పుడు ఏవో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ ఇది ఎలా చూడాలి సార్ ఈయన వ్యక్తిత్వాన్ని, ఈయన మనస్తత్వాన్ని? వైసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడినా కొడాలి నానితో స్నేహం అంటారు, వంశీతోటి స్నేహం అంటారు. ఓకే, స్నేహం ఉండడంలో తప్పులేదు, అందరికీ రాజకీయ నాయకులకు స్నేహాలు ఉంటాయి. కానీ ఒక పార్టీ స్టాండ్ తీసుకున్న తర్వాత దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది కదా నాయకుడు అన్నవాడికి. అంటే ఈ విషయంలో ప్రధానమైన పాత్ర భారం తెలుగుదేశం పార్టీ మీద ఉంటుంది. ఆయన తెలుగుదేశంలో చేరారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడుతో లోకేష్తో కలిశారు. ఆ తర్వాత ఈ కథనాలన్నీ వస్తున్నాయి, లేకపోతే ఈ లీకులు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఎవరండి అడగాలి? అవును, ఎవరు అడగాలి? తెలుగుదేశం బేసిక్గా ఆయన ఏ పార్టీకి చెందిన ఆయన. ఇప్పుడు వైఎస్ పార్టీ అయితే వైఎస్ఆర్ పార్టీ అయితే వాళ్ళు అడుగుతారు, జనసేన అంటే పవన్ కళ్యాణ్ అడుగుతాడు. అది ఎందుకు వీళ్ళు అడగడానికి? అడగకపోవడం కూడా వ్యూహమే. దీన్ని ఎందుకు తేల్చాలి? ఆయన తేల్చుకున్న తర్వాతే మనం చూసుకుందాం అన్న పద్ధతిలో వాళ్ళు దే ఆర్ అలౌయింగ్, ఎవ్రీబడి ఈజ్ అలౌయింగ్ ది గేమ్. ఇందులో ఎవరికి తోచింది వాటి రియాక్షన్స్ ఫీడ్బ్యాక్ మనం తీసుకుందామని వాళ్ళు భావిస్తున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి కలుస్తున్నప్పుడు, ఓపెన్గా కలుస్తున్నప్పుడు దాని మీద వైఎస్ఆర్ ఇప్పుడు ఒక దశలో అయితే ఎక్కడికో వెళ్తున్నారు, ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నారని కూడా స్క్రోలింగ్లు ఇవి కూడా పెట్టి తర్వాత ఆగిపోయింది కొద్ది మాసాల కింద నాకు తెలిసి. అందువల్ల ఆయన సమయం ఒక ఇండివిజువల్ ఎప్పుడైనా నిర్ణయం ఐ విల్ వెయ్యి ఆల్ మై ఆప్షన్స్, నేను కావాల్సినంత కాలం నిర్ణయం తీసుకుంటాను అని చెప్తారు. ఆయనకేం హడావుడు లేదు కదా. కానీ పార్టీలు ఎందుకు తేల్చట్లేదు అంటే ఇప్పుడున్న జంక్చర్లో కాపుల్లో బలమైనటువంటి ఒక స్థానం ముద్ర ఉన్న ఒక వ్యక్తి గురించి ఒత్తిడి చేయగలిగిన పరిస్థితి చేయొద్దని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఓకే, సహజంగా మేము వెళ్ళాలి కదా అని జనసేన వెళ్తుంది. వాళ్ళిద్దరినీ కూడా కాస్త ముందుగానే అవుట్ఫిట్ చేయాలని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తుంది. వంగవీటి రాధా అలౌయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హిజ్ ఓన్ స్ట్రాటజీ. బట్ ఇవన్నీ అయిన తర్వాత ఆయన వైసీపీ వైపు వెళ్తారు అన్నది అయితే బిగ్ క్వశ్చన్. అది మీరు ఒక 10 రోజుల కింద మనం చర్చించినప్పుడు లేదా 10-20 రోజుల కింద చర్చించినప్పటి పరిస్థితి కాదు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, లెట్ దే టేక్ ఫస్ట్ స్టెప్ అని. అంటే ముద్రగడ ఫస్ట్ స్టెప్ వేయి నేను ఒక ఆయన చూస్తుండొచ్చు, ఈయనది ముందు ఫస్ట్ స్టెప్ వేయి నేను ఆయన చూస్తుండొచ్చు, వీళ్ళందరూ పవన్ ఏం చేస్తారో చూద్దామని ఉండొచ్చు. అంటే రాజకీయాలను ఒక విధంగా మొదటి కులాలు ఇవి బాగా పెరిగిపోయిన తర్వాత అందులో ఒక కులాన్ని లేకపోతే ఒక సామాజిక తరగతిని పెట్టి కాపులు, కాపు నాడులు, లేకపోతే కాపు సంక్షేమ సమితులు వాటి మీదే రాజకీయం కేంద్రీకృతమైనందువల్ల వస్తున్న పరిస్థితి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాపు నాయకులకు అందరికీ కూడా బహిరంగ లేఖ రాయడు, నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆ తలుపులు తెరిచే ఉంటాయనే మెసేజ్ బాగా స్ట్రాంగ్గా వెళ్ళినట్టు అనిపించట్లేదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? అంటే ఇప్పుడు నేను చెప్పిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆ లేఖ రాశారు. ఆయన ఆ మేరకు తను ఐడెంటిఫై అయ్యారు. అది కూడా మనం ఇక్కడ గుర్తించాలి. మిగిలిన ఇద్దరు నాయకులు, ఈ 2 ప్రాంతీయ పార్టీల నాయకులు ఆయా సామాజిక తరగతులు అని ఉన్నట్టే నేను కూడా ఒక తరగతిని పూర్తిగా ఓన్ చేసుకుపోతే కుదరదని ఆయన లేఖ రాశాడు. ఒక స్టెప్ వేసాడు ఆయన. ఇప్పుడు ముద్రగడ గురించి వచ్చిన వార్త ఆయన వెళ్ళి కలుసుకోవడాలు ఇవన్నీ దానికి కొనసాగింపు అనుకోవచ్చు. నేను ఇందాక ఎవరో జనసేన నాయకుడితో కూడా మాట్లాడుతున్నా, ముఖ్య నాయకుడితో, ఇవన్నీ పవన్ కళ్యాణ్ లేఖ యొక్క ప్రతిధ్వనులు, అవును, వాటి పర్యవసానమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది వాళ్ళు స్పష్టంగా